ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నిమ్మాడలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవ పూజా కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సతీమణి కింజరాపు విజయ మాధవితో కలిసి నిమ్మాడ గ్రామంలో నిర్వహించిన వినాయక చవితి పండుగ ఉత్సవ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విఘ్నేశ్వరుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి పండుగ అనేది మన అందరి జీవితాల్లో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక రోజని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విఘ్నేశ్వరుడైన గణపతి దేవుడు జ్ఞానానికి విజ్ఞానానికి విజయం సాధించడానికి మూలాధారమని, ప్రతి ఇంట్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయడం మన పాత తరాల నుండి కొనసాగుతున్న గొప్ప సాంప్రదాయమన్నారు. ఈ పండుగ మన కుటుంబ సుఖశాంతులకు, సమాజ శ్రేయస్సుకు ప్రతీక అని, వినాయక చవితి మనకు ఐక్యతను, సమానత్వాన్ని, భక్తిని, ధర్మాన్ని బోధిస్తుందన్నారు. ఇటువంటి పండుగలు మన తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయని అన్నారు. గణపతి దేవుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖశాంతులు కలగాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, రైతులకు మంచి వర్షాలు, పంటలు పండాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమాలలో ఏపీఎస్ఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, కింజరాపు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సోంపేటలోని యశోదానగర్ వీధిలో వరసిద్ధి వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ 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 వరసిద్ధి వినాయక చతుర్థి సందర్భంగా సోంపేటలోని యశోదానగర్ వీధిలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఎస్ఎస్ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుద్ది శ్రీనివాసరావు దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు యశోదానగర్ సభ్యులు పాల్గొన్నారు. అధిక వర్ష ప్రభావం వలన నేట మునిగిన ప్రాంతాలను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండశంకర్ పరిశీలించారు. పెదపాడు నుంచి సింగపురం వరకు నడిచి వెళ్లి నేషనల్ హైవే మీద నీరు ఉండిపోవడంతో హైవే అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి విపత్తులను రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని, దీనికి కొంత సమయం పడుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్కు పరిస్థితులను వివరిస్తానని, వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం అందిస్తానని తెలిపారు. ఉదయం నుండి ఎడదడుపుగా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం మెట్ట ప్రాంతాలలో వర్షపు నీటితో జలమయమయ్యి వాహన చౌదకులకు, స్థానికులకు అంతరాయం కలిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండశంకర్ కాలినడకతో జలమయమైన ప్రాంతాలను సందర్శించారు. నేషనల్ హైవే మీద వాటర్ ఎక్కువగా నిల్వ ఉండిపోవడంతో తత్వరమే నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వారికి తగు సూచనలు అందిస్తూ వెంటనే నిల్వ నీళ్లను ప్రక్కదారి మళ్లించే విధంగా జాగ్రత్తలు తీసుకుని వాహన చౌదకులకు, స్థానికులకు ఉపశమనం కలిగించారు. ఈ సుడిగాల పర్యటనలో టీడీపీ నగర అధ్యక్ష బృందం, నీటి పారుదల అధికారులు, టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. నరసన్నపేట కళాశాల రహదారిలో ఉన్న 3 మొబైల్ షాపులు చోరీ. నరసన్నపేట పట్టణంలో గత కొద్ది రోజులుగా రెచ్చిపోతున్న దొంగలు, వరుస దొంగతనాలతో హడలిపోతున్న ప్రజలు, చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్న యువత కొద్ది రోజుల కిందట నరసన్నపేట హైవేకి ఆనుకుని ఉన్న ఒక షాప్లో మరియు ఊరిలో ఉన్న ఒక షాప్లో చోరీ చేశారు. అందులో కొంత మొత్తంలో నగదు మరియు షాప్లోని సామాగ్రిని దొంగలించారు. అలాగే మంగళవారం నరసన్నపేటలోని ప్రభుత్వ కళాశాల రహదారిలో ఉన్న 3 మొబైల్ షాపుల్లో చోరీ చేశారు. బుధవారం ఉదయం యజమాని షాప్కి వచ్చి చూడగా తాళాలు విరగ్గొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 మొబైల్ షాపుల్లో కొంత మొత్తంలో నగదు మరియు కొన్ని ఫోన్లను అపహరణకు గురైనట్లు తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎస్ఐ దుర్గాప్రసాద్ దొంగతనం చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు. వరద తీవ్రత ప్రాంతాలను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండశంకర్ కాలినడకన వెళ్లి పరిశీలించారు. అధిక వర్ష ప్రభావం వలన నేట మునిగిన ప్రాంతాలను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండశంకర్ పరిశీలించారు. మున్సిపాలిటీ అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి విపత్తులను రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని, దీనికి కొంత సమయం పడుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్కు పరిస్థితులు వివరిస్తానని, వీలైనంత త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అందిస్తానని తెలియజేశారు. మంగళవారం ఎడతడుపుగా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం మెట్ట ప్రాంతాలలో వర్షపు నీటితో జలమయమయ్యి వాహన చోదకులకు, స్థానికులకు అంతరాయం కలిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండశంకర్
కాలినడకతో జలమయమైన ప్రాంతాలను సందర్శించారు. నీళ్లు ప్రాంతాల్లో ఎక్కువగా నిల్వ ఉండిపోవడంతో తత్వరమే మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి వారికి తగు సూచనలు అందిస్తూ వెంటనే నిల్వ నీళ్లను పక్కదారి మళ్లించే విధంగా జాగ్రత్తలు తీసుకుని వాహన చౌదకులకు స్థానికులకు ఉపశమనం కలిగించారు. ఇక్కడ లేఅవుట్స్ అస్తవ్యస్తంగా కన్స్ట్రక్షన్ అయినందువల్ల ప్రాపర్ గా ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. గతంలో 14-19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే ఇవన్నీ సీసీ రోడ్లు వేయడం జరిగింది. కానీ ఎక్కడ కాలువలు కట్టలేదు అప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా ఇది ఆ లేఅవుట్స్ తయారైనందువల్ల చాలా 4 అడుగుల వరకు 3 అడుగులు మినిమం 2 ఫీట్ వరకు వాటర్ ఎక్కడికక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి. అలాగే ఈ మురికి నీరు కలిసిపోయి బయటకు వచ్చి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు. అని నాకు కంప్లైంట్ వచ్చిన మీదట ఈ రోజు వినాయక చవితి అయినా పర్వాలేదు వెళ్ళి చూద్దామని ఈ రోజు వచ్చి మొత్తం అంతా స్టడీ చేశాం. నాతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే డిఈ గారు, ఇక్కడ సచివాలయ సిబ్బంది, కాలనీ పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని స్టడీ చేసాం. ఇంకా టెక్నికల్గా ఇంజనీరింగ్ పరంగా కూడా 2 రోజుల్లో దీన్ని స్టడీ చేసి ఒక వారం 10 రోజుల లోపల ఒక కాంక్రీట్ డిసిషన్ తీసుకుంటాం. డ్రైనేజ్ వ్యవస్థ ఎలాగా ఇది ఇక్కడ రామిగడ్డ ఈ ఎండింగ్కి వచ్చాం. ఇక్కడ దీన్ని కలిపితే ఇది ఆల్రెడీ వాటర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పారుతూ ఉంది నాగవల్లి నది నుండి, నారాయణపురం ఆనకట్ట నుండి. సో దీన్ని ఇటు నుండి అటు వాటర్ తీసుకెళ్ళడమా అటు నుండి ఇటు తీసుకురావడం అనేది స్టడీ చేసి ఒక 1 వీక్లో దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. చాలా నగరవాసులకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. సో వచ్చే మాన్సూన్ సీజన్ కల్లా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంత ప్రజలకి మేము పూర్తిగా న్యాయం చేయడానికి కోసం నేను నా పూర్తిగా 100% నేను ఎఫర్ట్ పెడతాను. తప్పకుండా దీన్ని అధిగమిస్తామనే నమ్మకం నాకు ఉంది. సో లేదంటే ఈ మొత్తం కాలువ నీరంతా అటు మిర్తిబట్టిలో కలిపి పిఎస్ఎన్ఎంఎస్ స్కూల్ వైపు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీని మీద సమగ్రంగా దర్యాప్తు చేసి రిపోర్ట్ రెడీ చేయమని మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి చెప్పాము. ఒక డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నాం నగరం మొత్తం. అది కూడా త్వరలో ఇదవుద్ది. ఏది ఏమైనప్పటికీ తాత్కాలికంగా ఇక్కడ ఇమ్మీడియట్ గా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం నేను చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఆ డ్రైనేజ్ వ్యవస్థని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సుడిగాలి పర్యటనలో టీడీపీ నగర అధ్యక్ష బృందం, మున్సిపాలిటీ అధికారులు, టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. బుధవారం శ్రీ వరసిద్ధి వినాయక చవితి పర్వదినాన విఘ్నములు తొలగించే వినాయకుడు, సర్వకార్యాధిపతి, వరాలనిచ్చే గణేశుడు పూజ మహోత్సవాలు జిల్లా వ్యాప్తంగా గణపతి బప్పా మోరియా అంటూ మారుమోగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మరిపాడు గ్రామ పంచాయతీ బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పంచరాత్రి మహోత్సవాలను సంతబొమ్మాలి మండల మాజీ ఏపీఎస్ అధ్యక్షులు మరియు గ్రామ పంచాయతీ ప్రతినిధి అట్టాడ రాంప్రసాద్ వినాయకునికి పూలమాలలు వేస్తూ పూజా కార్యక్రమాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించే విధంగా లోక కళ్యాణార్థం దైవ కార్యక్రమాలు చేపట్టడం అత్యంత ఆవశ్యకమని, వినాయక చవితి ఉత్సవాల వలన పర్యావరణ కాలుష్యం లేకుండా మట్టి వినాయకుని విగ్రహాలు ఉపయోగించి భారత సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి హిందూ సనాతన ధర్మం వైపు యువత నడవాలని ఆకాంక్షించారు. ఈ వినాయక చవితి ఉత్సవాలను 5 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని బీసీ కాలనీ వరసిద్ధి వినాయక కమిటీ నిర్వాహకులు తెలిపారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ వరసిద్ధ వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు, వినాయక చతుర్థి ఉత్సవ వేడుకల్లో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు హెచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో బుధవారం ఎంపీ స్వగ్రామమైన వరహ నరసింహపురం గ్రామంలో కుటుంబ సభ్యులు, పుర ప్రజల సమక్షంలో వినాయక చతుర్థి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాగణపతి ప్రతిమకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేయించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. శ్రీ పార్వతీ సహిత కైలాస ఈశ్వర స్వామిని ఎమ్మెల్యే గుణశంకర్ దర్శించుకున్నారు.
శ్రీకాకుళం నియోజకవర్గ మండలం కిష్టప్పపేట గ్రామంలో వెలిసిన శ్రీ 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 పార్వతీ సహిత కైలాస ఈశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండిశంకర్ వినాయక వ్రతంలో ఆసీనులయ్యారు. పూజానంతరం గొండిశంకర్ మాట్లాడుతూ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలని, లోక కళ్యాణార్థం ఈ రోజు ప్రత్యేక పూజలను నిర్వహించామన్నారు. పూజలకు ఆది పూజలను అందరూ జరుపుకోవాలని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, అతివృష్టి అనావృష్టి కలగకుండా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని, భక్తులందరికీ శ్రేయస్సు కలగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలన్నారు. అనంతరం ఆలయ పూజారులు అందించిన ప్రసాదాలను స్వీకరించి ఆలయ కమిటీ సభ్యులతో, స్థానిక ప్రజలతో మమేకమై సంతోషంగా గడుపుతూ లోక సంస్థ సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు అంటూ కాసేపు ఆధ్యాత్మిక సేవలు లీనమయ్యారు. ఆలయ ప్రాంగణంతో పాటు గ్రామమంతా గణపతి బప్పా మోరియా అంటూ కైలాసనాథునికి వినబడేలా దద్దరిల్లింది. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు, పరిసర ప్రాంత భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.